వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో ఒకవైపు పంచాయతీ ఎలక్షన్ స్టార్ట్ అయినా ఇంకోవైపు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బీసీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు, కార్యాచరణ ఏంటని మనతో మాట్లాడడానికి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లవర్ణం కృష్ణమోహన్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీసీలకు 42% ఇస్తామన్నారు, అది ముందుకెళ్ళలేదు, కోర్టులో కేసు ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా ప్రారంభమైనాయి. దాన్ని మీరు ఉద్యమం కూడా మీరు చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏంటి? అంటే ఇప్పుడు 42% ఇస్తాం అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు, మంత్రులు రోజు 42% చట్టబద్ధంగా బీసీ సంఘాల కంటే కూడాను, ఇతర రాజకీయ పక్షాల కంటే కూడాను దీనికి ఎక్కువ దీన్ని మార్కెటింగ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. ఇవాళ ఎంత వేగంగా వాళ్ళు జీవోలు తీసుకొచ్చిర్రు, ఆర్డినెన్సులు తీసుకొచ్చిర్రు, జీవో 9 వరకు అంత వేగంగా వచ్చి మళ్ళీ అంతే వేగంగా 46 జీవోకి వెళ్ళిపోయారు. ఇవాళ మీరు నిధుల కోసమే ప్రత్యేకంగా, ఎందుకంటే 46 అనేది నిధులు ఆగిపోతున్నాయి. దాదాపు 3000 కోట్ల నిధులు కూడా పంచాయతీలకు పెండింగ్లోనే, వాటి కోసమే ఈ ఎన్నికలు పెడుతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది కొత్తగా ఏం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలాసార్లు ఎన్నికలు జరగని పరిస్థితి ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలే జరగలే. ఎన్నికలు జరగకూడదని నేను అంటలేను, ఎన్నికలు జరగాలి. కానీ మరి మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది? 42 అని మీరే అన్నారు కదా. మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి 9వ జీవో తీసుకొచ్చి కోర్టు దాని విషయంలో అడ్డంకి చెప్పింది. ఎందుకు చెప్పింది? చట్టంలో లేనటువంటి దాన్ని జీవోలో తెచ్చారు కాబట్టి. ఇంకా మీ వాదనలు వినిపించాలి. మీ వాదనలు, గవర్నమెంట్ వాదనలు, ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఒకవేళ మీరు ఇవాళ సిపెక్ సర్వే ద్వారా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎన్నికలకు పోతున్నారు. మీ జీవో 46లో మొత్తం సిపెక్ సర్వే ప్రకారము, డెడికేటెడ్ కమిషన్ చెప్పిన దాని ప్రకారమే రిజర్వేషన్లు స్థిరీకరించడం చెప్తున్నారు. అంటే ఏంది? మీ సర్వే కావచ్చు, లేదా మీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక కావచ్చు, సమర్థవంతమైందే కదా, చాలా అన్ని యాక్యురసీగా ఉన్నట్టే కదా. మరి ఇదే విషయాన్ని కోర్టులో చెప్పి 42% నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం అంటే ఊరికనే ఒక రాజకీయ పార్టీ అంటే, ఇంత సుదీర్ఘమైనటువంటి పార్టీ ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. 2 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని డ్రామాలు చేయాలో అన్ని డ్రామాలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు. ఎందుకోసం ధర్నాలు చేసినారు అయ్యా అంటే దానికి ఏం మీనింగ్లెస్. కాబట్టి వాళ్ళ మోసం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఎస్టీలకు 100% పోయిన తర్వాత, ఎస్సీలకు పోయిన తర్వాత, ఏది షెడ్యూల్ ఏరియాస్, ప్లేన్ ఏరియాస్ రెండు చూసుకున్నప్పుడు ప్లేన్ ఏరియాస్కి వచ్చేసరికి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిసెండింగ్ కార్డు. ఆ 50లో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు, రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందే, దానిలో ఏం ఆబ్జెక్షన్ లేదు. మరి 50 వర్టికల్ అన్న ఫుల్ఫిల్ చేయాలి కదా. మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నారు? మా సిపెక్ సర్వే ఈ మండలంలో, ఈ గ్రామంలో ఇంతే ఉందని చెబుతుంది కాబట్టి మేము ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి మొత్తం 50% నింపం. ఆడ 10 అని చెప్తే ఈ 30 అంటే ఎస్సీ, ఎస్టీలకు 30 అనుకోండి, ఇంకో 10 ఉంటే ఇంకో 10 ఇస్తున్నారు, ఇంకో 10ని ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. కాబట్టి మీరు రిజర్వేషన్లు ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారా, మీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్నారా? ఎస్సీ, ఎస్టీల కంటే జనాభా ప్రకారం ఇవ్వాల్సిందే. మరి బీసీలను ఇంత తక్కువ చూపు చూడాల్సినటువంటి అవసరం ఏంది? ఇవాళ ఓవరాల్గా మేము అన్నీ చూసిన తర్వాత 17% కనబడుతున్నది. మీరు 22, 23 అని మీరు చెప్తే సరిపోతా? గణాంకాలు ఆ విధంగా ఉండకూడదా? గతంలో ఏం జరిగిందంటే ఎస్సీ, ఎస్టీలకు పోయిన తర్వాత మిగిలింది బీసీలకు ఎంత ఉంటే అందించారు. ఇప్పుడు ఎంత ఉంటే అందిస్తలేరు. మా సర్వే రిపోర్ట్లో ఇంతే వచ్చింది కాబట్టి మేము బీసీలకు ఇంతే ఇస్తామంటున్నాం. అంటే 50% కూడా పూర్తిగా నింపనటువంటి పరిస్థితి వస్తున్నది. దీన్ని బీసీలు అంతా గమనించాలి. ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుంది అనేది. 42% అనేది దేవుడు ఎరుగు, అది ఇవ్వరు. 46 జీవో ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వరని తేలిపోయింది. కానీ 50ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తలేదు. మరి మీరు పార్టీ పరంగా ఏమన్నా మీరు మద్దతు ఇస్తున్నారా? పార్టీ పరంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందా బీజేపీ? ఎందుకంటే ప్రభుత్వం ఇస్తలేదని మీరు అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందే మా ఓబీసీ మోర్చా గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసుకుంటూ వస్తున్నదని. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఉండాలని చెప్పి కోరుకుంటున్నది. ఇవి నిలబడాలంటే ఏం చేయాలనే ఆలోచన చేసే
సెన్సస్ కమిషనర్ గారి ద్వారా జనాభా గణన చేస్తే రేపు పొద్దున ఈ 50% సీలింగ్ పోతుంది, జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకోసమే కదా ఇవాళ శాశ్వతమైన ఈ ఎన్నికల్లో సార్ అంటే శాశ్వత పరిష్కారం అనేది తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మద్దతు అనేది బీజేపీ 50% ఇస్తామని గతంలో మీ అధ్యక్షుడు కూడా ప్రకటించారు. ఆ విధంగా ఏమన్నా ముందుకు వెళ్తున్నారా? పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వేరు కదా. ఇప్పుడు పార్టీ నిర్ణయం అనేటువంటిది తెలంగాణ భాజపా అధ్యక్షులు రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా మేము కట్టుబడి ఉన్నామని మాట చెప్పారు. వారు ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్లో అసలే అవకాశాలు రానటువంటి కులాలకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రోత్సహించండి అని చెప్పి రామచంద్రరావు గారు చెప్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా కేటగారికల్గా స్పష్టంగా ఉన్నది. ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారు చట్ట ప్రకారం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చట్ట ప్రకారం ఇవ్వలేదు, పార్టీ పరంగానే ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా బీసీల పక్షాన ఉంటామని చెప్పేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు గత ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కదా, కులగణన చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కదా, చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కదా. కాబట్టి ఇవాళ బీహార్లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఏవైతే చెప్పారో దానికి అనుగుణంగా వెంటనే ప్రధానమంత్రి గారు వచ్చే జనాభా గణనలో కులగణన చేస్తామన్నారు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన వర్గాలు శోషిత్ పీడిత్ వంచిత్ అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడు అంటున్నారు కదా, వారి పక్షాన నిలబడుతున్నది. కాబట్టి ఇవాళ దారిద్ర్య రేఖ దిగువ నుండి 25 కోట్ల జనాభా ఇవాళ ఎబోవ్ పావర్టీ లైన్కి వచ్చారు. నయా మిడిల్ క్లాస్ కుటుంబాలుగా ఇవాళ ఎదగగలుగుతున్నారు. కాబట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమం వెనుక ఒక నిబద్ధతతో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నది. కాబట్టి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు లేదా గౌరవ మంత్రులు 42 అని చెప్పి మీరు పెద్ద మార్కెటింగ్ చేసిండ్రు, చట్టబద్ధంగా చేస్తామనేటువంటి మాట చెప్పారు. మొన్న కూడా పిసిసి అధ్యక్షుల వారు 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మాదే అన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మేము మా తెలంగాణ గవర్నమెంట్ దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకోవడం జరిగింది. మరి రోల్ మోడల్ అంటే ఏమిటి? రోల్ మోడల్ అంటే తిరోగమన చర్యనా పురోగమన చర్యనా? కాబట్టి సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి, అవలోకనం చేసుకోవాలి. ఏంటంటే కులగణన చేద్దామన్నటువంటి బీసీలకు అండగా నిలబడదామన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇస్తారా? ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి బీసీ ప్రధానమంత్రి అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇస్తారా? మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా? మీరు ఆలోచన చేసుకోండి. గతంలో కూడా 34% ఉన్నటువంటి దాన్ని 23% తీసుకొచ్చారు కదా ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు బీసీలకు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నది, మోసం చేస్తున్నది. అండగా నిలబడతామన్నటువంటి భారతీయ జనతా పార్టీ కనుక గ్రామీణ ప్రాంతం నుండి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా గెలిపించేటటువంటి ఆలోచన చేయాలి. యువత ఆలోచన చేయాలి. మోసం చేసి పబ్బం గడుపుకునేటటువంటి వాళ్ళ పక్షాన ఉంటారా? హామీ ఇవ్వకుండానే ప్రజల బాగోగులు చూసేటటువంటి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారా? ఆలోచించుకోమని చెప్పి మాత్రం నేను తప్పనిసరిగా విజ్ఞప్తి చేస్తాను. ఇదంతా కూడా కహానీలు చెప్పారు ఇంతకాలం, మోసపూరితమైనటువంటి మాటలతో ఏదో బీసీలను ఉద్ధరిస్తున్నాం, బీసీల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం, రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి వట్టి మాటలు చెప్పింది తప్ప ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకోలేదు. చరిత్ర చెప్పాలంటే 1951 నుండి 2014 వరకు వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు బీసీలకు మోసం చేయడం తప్ప, రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి కుట్రలు చేసినారే తప్ప బీసీలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే మోసపూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి రేపు వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖచ్చితంగా ఓటు వేసి ఒకటి మన ధర్మాన్ని కాపాడాలి, ఒకటి దేశాన్ని కాపాడాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సినటువంటి ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఏర్పడ్డదని చెప్పి నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు ప్రభుత్వానికి డ్రామాలు ఆడింది తప్ప ఎక్కడ కూడా బీసీలకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి మాత్రం వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తాం, వాళ్ళ ప్రభుత్వం తరఫున చాలా తగ్గించారు. గతంలో కంటే కూడా బీసీ సీట్ల యొక్క సంఖ్య తగ్గించారు. కాబట్టి బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని చెప్పి కూడా అటు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాపురం కృష్ణమోహన్ గారు అంటున్నారు.
కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.